నమస్తే. 1980 జనవరి 26 గణతంత్ర దినోత్సవం. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ గణతంత్ర వేడుకకు సిద్ధమవుతోంది. వీసీ వచ్చారు, ప్రొఫెసర్లు వచ్చారు, వందలాదిగా విద్యార్థులు వచ్చారు. కాసేపట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలి. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక రాడికల్ స్టూడెంట్ వచ్చి త్రివర్ణ పతాకాన్ని లాక్కొని దాన్ని కాల్చేయబోయాడు. అందరూ షాక్ అయ్యారు. తేరుకున్నాక కూడా కనీసం ఎవరు నిలువరించే ప్రయత్నం చేయలేదు ఆ దేశద్రోహిని. కానీ వచ్చాడు ఒకడు, నిప్పు కణంలా దూసుకొచ్చాడు. ఏబీవీపీ యువ కెరటం సామా జగన్మోహన్ రెడ్డి. అతను భరతమాత ఆత్మగౌరవమైన జాతీయ పతాకాన్ని ఆ దేశద్రోహి చేతి నుంచి విడిపించి ఎగురవేసి వందే మాతరం, భారత్ మాతాకి జై అని గట్టిగా నినదించాడు. నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఒళ్ళు గగురు పొడిచే ఈ ఘటన తెలంగాణ గడ్డ మీద ఒక పెద్ద సంచలనమైందని చెప్పొచ్చు. జస్టిస్ శ్రీరాములు విచారణ కమిషన్ వేసింది గవర్నమెంట్. నివేదిక ఇచ్చింది, నిందితుడికి శిక్ష పడాలన్నది ఆ కమిషన్. వాయిదాల మీద వాయిదాలు, 2 ఏళ్లు గడిచినాయి. కోర్టుకు హాజరవుతానే ఉన్నాడు వాయిదాలకు సామా జగన్మోహన్ రెడ్డి. ఓ రోజు నక్సల్స్ మానవత్వం మర్చి దారి కాచి నడి రోడ్డు మీద ఆయనను క్రూరంగా నరికి చంపారు, అంతమొందించారు. జాతీయ జెండా గౌరవం కోసం అలా తన ప్రాణాలర్పించాడు ఏబీవీపీ కార్యకర్త సామా జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డిలు ఎందరో, లెక్కలేనన్ని ప్రాణాలు ఈ మట్టి కోసం బలిదానమైనవి.